ఒక సీనియర్ ఆటగాడి వలనే తనపై తాగుబోతు క్రికెటర్ అని ముద్రపడిందని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. ఆ సీనియర్ ప్లేయర్ ఎవరో చెప్పకపోయినా అతని దుష్ప్రచారం వలనే తన ఇమేజ్ దెబ్బతిందని గుర్తు చేసుకున్నాడు. మద్యం సేవించే అతని వ్యసనాన్ని కప్పిపుచ్చుకునేందుకే తనపై తాగుబోతు అనే ముద్ర వేశాడని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ తన కెరియర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నేను భారత్ జట్టులో చేరినప్పుడు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తాగుడు మానేసి కొన్ని ఇతర విషయాలకు దూరంగా ఉండాలని నాకు చెప్పారు. విషయం ఏంటంటే అందరూ ఆల్కహాల్ తీసుకునేవారే, కానీ నా పేరును మాత్రమే బద్నాం చేశారు. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు మమ్మల్ని బాగానే చూసుకున్నారు. ఒక్కడు మాత్రం నాపై అసత్య ప్రచారం చేశాడు. అతని పేరును నేను కెమెరా ముందు చెప్పాలి అనుకోవడం లేదు, కానీ అతను ఎవరో అందరికీ తెలుసు. తాగబోతు అనే దుష్ప్రచారం వల్ల నా కోచింగ్ కెరియర్ ముందుకు సాగలేకపోయింది. ఐపీఎల్ 2018 టైంలో కూడా ఏ ఫ్రాంచైజీ అయినా నాకు బౌలింగ్ కోచ్గా అవకాశం ఇస్తుందేమోనని ఆశించా, కానీ ఎవరూ సంప్రదించలేదు. చివరకు నా సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జట్టు కూడా రంజీ టీం కోచ్గా పనిచేసే అవకాశాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే నేను తాగబోతున్నానని వారు బలంగా నమ్మారని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.